హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్. ఓకే, మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మంచిగా ఫ్రెష్ అయిపోయి చిన్ని ఇప్పుడు మనకి టీ పెట్టిస్తుంది. మార్నింగ్ వచ్చినాం కదా, 5 వరకు వచ్చినాము. 5 వరకు 4:30 వరకు 5 అయింది. మేము 6కి ఏమో పడుకున్నాము. 8కి స్టార్ట్ చేసారు మెల్లమెల్లగా ఒక్కొక్కరు లోపలికి వచ్చి. ఎంతసేపు పడుకుంటారు? మేము పడుకుంది 2 అవర్స్లో పడుకున్నాం. అసలు డౌటే, నేనైతే వండుకోలేదు. ఎంతసేపు పడుకుంటారు? ఇంకెంతసేపు పడుకుంటారు? అటు పోదాం, ఇటు పోదాం, మంచిర్యాల పోదాం. కొంచెం అటు ఇక కొంచెం వర్క్ ఉంది బయట, అంటే పూలు ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి మమ్మీ పొద్దున్న లేపింది. లేవలేదు, అసలు నిద్రనే పోలేదు. అదే నిద్ర మబ్బెందుకు అని చెప్పేసి ఫస్ట్ పొద్దున్నే స్నానం చేసేసినాం ఇద్దరం. ఓకే, వెయిట్ చేయండి. మంచిగా చిన్ని అయితే మనకి టీ పెట్టిస్తుంది. ఇప్పుడు టీ తాగేసి మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే టీ అయితే తాగేద్దాము. ఇప్పుడు చిన్ని అయితే టీ పెట్టేస్తుంది. అండ్ నేను కొంచెం హెయిర్ అంతా డ్రై చేసేసుకుంటాను. నిన్ననే చెప్పిన కదా, కోల్డ్ కొంచెం సెన్సేషన్ ఉందని చెప్పేసి కోల్డ్ వచ్చేసింది. కొంచెం మాట్లాడానికి కూడా రావట్లేదు. సో ఇవాళ ఒకరోజు 2-3 డేస్ అయితే భరించండి, ఎందుకంటే తప్పదు. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ హాట్ వాటర్తో స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇన్ ద సెన్స్ నాకు హీటర్ కనిపించలేదు. డైరెక్ట్ చల్లటి వాటర్ స్నానం చేసేసిన. సో ఇప్పుడు ఇంకా ఇది గట్టిగానే ఉంటుంది. ఓకే గాయ్స్, టీ అయితే అవుతుంది. అండ్ మేము అంతకుముందు వీడియోలో చెప్పినామా ఏమో కానీ, అయితే వంట రూమ్లో ఈ కబోర్డ్స్ అయితే చేయించుతున్నాం. సో కొంచెం అయితే వర్క్ అయింది, మాకు కూడా తెలియదు, ఇప్పుడే వచ్చిన తర్వాత చూసినాం. ఇప్పుడు టీ అయిపోయిన తర్వాత టీ తాగుదాం. టీ తాక్కుంటూ మంచిగా టీవీ చూద్దాం. టీవీని బాగా మిస్ అవుతున్నాం కదా. పేపర్ వచ్చింది. డాడీ, పేపర్ అంకుల్ పిలుస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? 11:30 అవుతుంది టైము. మేము ఆల్రెడీ మార్నింగే టీ తాగేసినాం, అంత అయిపోయింది. అండ్ మీకు ఒక విషయం చెప్పనా, బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. అండ్ ఇప్పుడు ఇవాళ కొంచెం అందరు బిజీగానే ఉన్నారు. మాకేం చేయాలో తోయట్లేదు. అట్టుగానే కూర్చొని నేనైతే మళ్ళీ వచ్చి బెడ్లోనే కూర్చున్నాను. ఎడిటింగ్ చేద్దామా అని అంటే చేద్దాం, అది ఎంతసేపు ఇప్పుడు దాన్ని పట్టుకుని ఎంతసేపు కూర్చుంటే ఒకసేపు ఇంట్లో ముచ్చట పెడదామని చెప్పేసి అనుకుంటే, మా డాడీ ఏమో మన వ్లాగ్స్ చూస్తున్నారు టీవీలో. నేను ఇందాకే చూసిన, అంటే సౌండ్ కూడా వినబడుతుంది. మా డాడీ ఏమో వ్లాగ్స్ చూస్తున్నాడు. అమ్మ కూడా ఇప్పుడు టీ తాగుతా అని చెప్పేసింది. ఈరోజు అమ్మకి అదంతా క్లీన్ చేసి, అంటే దేవుని దగ్గర అంతా క్లీన్ చేసి దీపం ముట్టించేసరికి 11:30 అయిపోయింది. సో ఇప్పుడు చిన్ని అమ్మకైతే టీ పెట్టిస్తుంది. నాకేం చేయాలో అర్థమవుతలేదు. నేను కాసేపు అటు ఇటు అట్లా తిరిగి ఇప్పుడు వచ్చిన బెడ్లకి. అండ్ ఏం చేయాలో కూడా నిజంగా అర్థమవుతలేదండి. బోర్ కొడుతుంది ఫస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే జస్ట్ ఇక వాళ్ళు ఇవాళ పెట్టిన వ్లాగ్ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. నిద్ర కూడా లేదు కాబట్టి కొంచెం నర్వస్గా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ వాయిస్ కూడా పోయింది. ఇప్పుడు కోల్డ్ ట్యాబ్లెట్లు కూడా ఇంట్లో లేవు. మా అమ్మకు ఆల్రెడీ కోల్డ్ అయింది. మరి కోల్డ్ ట్యాబ్లెట్లు ఇవ్వమ్మా ఉంటే కనుక అంటే లేవంటుంది. సో చూద్దాం, అక్క కూడా వస్తుంది. వాళ్ళ చెప్పడం మర్చిపోయినా. అక్క ఇప్పుడు ఈరోజు రేపు అంటే సండే వాళ్ళ హాలిడే, రేపు కూడా హాలిడే కదా, రేపు కృష్ణాష్టమి కాబట్టి యాక్చువల్గా నిన్ననే వచ్చేది ఉండే, బట్ మరి ఎందుకు రాలేదో తెలీదు. ఇవాళ అయితే మార్నింగ్ వస్తుంది. గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఎడిటింగ్ అయితే చేసేసుకుందాము. ఫాస్ట్గా ఎడిటింగ్ చేసేస్తే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. రండి రండి దయచేయండి. బాగున్నారా? ఉన్నదే మన సామాన్ తీసేది. సామాన్ ఏం లేదు, కార్ లోపల పెట్టాలి. ఓకే గాయ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, మా మరిది సైకిల్ ఉంది, నాకు సైకిల్ దొక్కడం రాదు. సో ఇప్పుడు నేను నేర్చుకుంటా. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుందామని చెప్పేసి నా లెఫ్ట్ హ్యాండ్ కింద పడి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా నాకు భయం లేదు. అయినా ఇప్పటిదాకా నాకు సైకిల్ రాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సైకిల్ ముట్టలే. ఎన్నిసార్లు ముట్టా కింద పడతా. సో ఇది ఇక్కడికి ఆపేద్దాం. చాలా పని ఉంది ఈరోజు. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. అండ్ బజ్జు వచ్చేసి రేపటి వీడియో కోసం అనేసి ఎడిటింగ్ చేస్తా. సో నేనైతే అట్లా చిల్ అవుతున్నా. మళ్ళీ సైకిల్ ట్రై చేసిన, పెద్ద సైకిల్. ఎవరిది? మామ ఈరోజు తెచ్చిందట రఘుకి. కింద వల్లే ఈరోజులే. వాళ్ళు ఆపిరా? లేదు, నేనే బ్రేక్ వేసిన. ఎందుకు మధ్యలో? ఇప్పుడు ఉందా బయట? ఆల్రెడీ దొక్కిన, వీడియో తీసిన. ఓకే, మనమైతే చేసేసుకుందాం. అయిపోయింది, ఇంకొక 5 minutesలో అయిపోతుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు టైం అయితే వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ బయట వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది, తగ్గుతుంది. అండ్ బయట వచ్చింది. ఓకే, బయట వర్షం స్టార్ట్ అయింది. మంచిగా పడుతుంది వర్షం.
ఓకే. అండ్ మమ్మీ వచ్చేసి వర్షం ఓకే. అండ్ మమ్మీ టీ పెట్టమని చెప్పింది. సో మమ్మీ మంచిగా వెళ్ళొచ్చింది కదా, సో కొంచెం మమ్మీ బయటికి వెళ్ళొచ్చింది కదా, సో కొంచెం హెడేక్ ఉందట. సో ఇప్పుడైతే మనం టీ పెట్టేద్దాం. అండ్ ఈరోజు అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ సగం నిద్రపోలే కదా, సో మొత్తం మబ్బు ఉండే. ఏం చేస్తాం, ఏం లేదు. అమ్మ వాళ్ళు ఏదో పని చేసుకుంటూ తిరుగుతున్నారు, మనకేమో ఏం పని లేదు. కానీ మంచిగా పడుకొని అయితే లేచినాం. అండ్ బజ్జకైతే ఫుల్ హెడేక్ ఉందట. సో తనైతే టీ తాగితే కొంచెం సెట్ అవుతుందేమో. మేబీ ట్యాబ్లెట్ వేసుకుంది ఆల్రెడీ, అంటే హెడేక్ తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంది, బట్ అది కొంచెం సెట్ కాలేదు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వేడివేడిగా టీ పెట్టేద్దాం. టీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగుతాం. అందరం ఇంట్లో అందరూ ఖచ్చితంగా టీ తాగుతాం ఈవినింగ్ అయిందంటే. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అంతా డే అంతా ఇట్లనే పాస్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో ఏమో, అన్ని పనులు మెల్లమెల్లిగా అవుతున్నాయి. అండ్ చెప్పినాం కదా, నేను నైట్ అయితే నిద్రపోలేదండి. సో నిద్రపోయేసరికి కొంచెం కొంచెం అది చాలా హెడేక్ వచ్చింది. ఈ టాబ్లెట్స్తో సెట్ అయ్యే హెడేక్ కాదు ఇది, జస్ట్ పడుకుంటేనే సెట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నిద్ర పట్టేసింది. అండ్ కోల్డ్ కూడా అయింది కదా మనకి కొంచెం. చిన్న అయితే మెడిసిన్ తీసుకొచ్చింది కోల్డ్కి ఇంకా హెడేక్కి, సో అవైతే వేసేసుకున్నా. మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా. చాలా మబ్బు ఉంది వాళ్ళ. అంటే మార్నింగ్ లేచి స్నానం చేసినా కూడా అంత యాక్టివ్గా అయితే ఉండలేకపోతున్నా, ఎందుకో తెలీదు. చాలా వీక్ అయిపోయినాయి ఈరోజు అయితే. ఓకే గాయ్స్, మేమైతే పైకి వచ్చేసినాము. ఆల్రెడీ అప్పుడే వద్దాం అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది, ఒకటేలాగా పడుతూనే ఉంది వర్షము. సో ఇప్పుడు తగ్గింది అన్నట్టు. సో మేము అంతకుముందు ఇట్లా స్లాబ్ పైన ఇట్లా బ్లాగ్లో మాట్లాడేటప్పుడు మాన్సూన్ వచ్చేసిన తర్వాత ఇదంతా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాం కదా, ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. సో అదన్నమాట. ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను నేను అప్పటి నుంచి. చిన్ని ఇంతకుముందే పడుకొని లేసింది. నేనైతే ఈరోజు 10 సార్లు పడుకున్నా కావచ్చు, 4 times అయితే పడుకొని లేసినాం ఈజీగా. 4 naps అయినాయి ఈరోజు. మరీ అంత గంట ఏం పడుకోలే, కానీ ½ an hour 20 minutes 10 minutes అట్లా పడుకొని లేసినాం అన్నట్టు. సో ఒక రోజు నిద్ర లేకపోతే ఇట్లా అవుతుంది. అంతకుముందు మనము అసలు నార్మల్గా నిద్ర లేకపోయినా కూడా ఉండగలం కదా. అవును, ఈరోజు ఏంటంటే ఎవ్వరు అట్లనే కదా, బోర్ కొడుతుంది, అందుకే నిద్రపోతాను. అవును, నేను కూడా అసలు నార్మల్గానైతే ఇంటి దగ్గర ఉంటే చాలా తక్కువ పడుకోవడము, ఎప్పుడో ఇక నిద్ర మరి తన్నుకు వచ్చినప్పుడు తప్పితే. ఈసారి మాత్రం అట్లా లేదు, 10 minutes 20 minutes నాప్ తీసుకుంటూనే ఉన్నాము. అండ్ ఇప్పుడు కొంచెం హెడ్ అనేది బరువు తగ్గింది నాకు. ఇంకా మంచిగా పడుకుంటే ఇంకా సెట్ అయ్యేదే, బట్ మీకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకి ఏమైనా పని ఉందారా? అసలు ఏం పని లేదండి అసలు. అక్కడైనా ఇప్పుడు ఎడిటింగ్ అని ఇదని అదని ఏదో ఒకటి చేసుకుంటుండే, కానీ ఇక ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా వర్క్ ఉందంటే ఏం లేదు. ఈరోజు మా అమ్మ వాళ్ళ కొడుకుది బర్త్డే కాబట్టి కేక్ వస్తుంది, అది కట్ చేసేది. ఓకే గాయ్స్, అందరు ఏం చేస్తున్నారు? మేమైతే ఇప్పుడే తినేసి ఇప్పుడే జస్ట్ అట్లా ఇక ఎడిట్ చేద్దామనేసి ఇద్దరం అయితే వచ్చేసినాం. అండ్ బజ్జు వచ్చేసి ఎడిటింగ్ చేస్తుంది. అండ్ మంచిగా తినేసి మమ్మీ ఈరోజు టమాటా సూప్ చేసింది, సూపర్ ఉండే టేస్ట్. చాలా రోజులు అవుతుంది టమాటా సూప్ తినక. సో మంచిగా తినేసి ఇప్పుడు రేపటి ప్లాన్స్ ఏంటంటే, సో రేపు అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, సో ఇంట్లో అయితే రేపు పూజ చేయబోతున్నాం. అండ్ భోజనాలు కూడా ఉంటున్నాయి రేపు. సో రేపు కొంచెం హడావిడి ఉంటుంది ఇంట్లో. అండ్ మార్నింగ్ లేచి మమ్మీ బంతిపూలు తెచ్చింది, అండ్ ఇంకా కొన్ని పూలు తెచ్చింది. సో అవన్నీ మనం మాలలాగా చేయాలి. అండ్ బజ్జు రేపు దీపాలు ముట్టిస్తుందట. సో ఇక్కడ ఇంటికి యజమానురాలు నువ్వే. సో బజ్జు రేపు దీపాలు ముట్టిస్తుంది. మళ్ళీ మనం ఏం లేదు, బజ్జుతో పాటు మనం కూడా లేచి మంచిగా బజ్జు వెనక తిరుక్కుంటూ ఉడత సాయం చేద్దాం రేపు. రేపటి బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. సో శ్రీకృష్ణ జన్మాష్టమి మేము చెప్పాం కదా ఆల్రెడీ. అంటే నార్మల్గా అంతకుముందు నానమ్మ ఉన్నప్పుడు మంచిగా జరుగుతుండే కృష్ణాష్టమి, కానీ ఇప్పుడు మళ్ళీ డాడీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసినారు కాబట్టి మేము అదే పని మీద అయితే ఇంటికి వచ్చాం. సో దానికోసం అయితే బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ రోజు అయితే నార్మల్గానే గడిచింది. ఓకే అండి, ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే ఈ వీడియో అయితే చూసేయండి. అండ్ రేపటి బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.